హాయ్ ఫ్రెండ్స్, ఈ బాటిల్స్ వల్ల ఎన్ని ఉపయోగాలో మీకు తెలుసా? ఈ వీడియో చూసారంటే ఇన్ని ఉపయోగాలని మీరే అంటారు. ముందుగా ఇలాంటి మాజా బాటిల్ ఒకటి తీసుకోండి. అంటే మాజా బాటిల్ అనే కాదు, మనం ఏ బాటిల్ అయినా కానీ ఇలాంటి పెద్ద సైజు ఒకటి తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోండి. మనం ఎప్పుడు జ్యూస్ తాగుతాం కదండి, అవి పడేయకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఒక కమ్మీ కాల్చుకొని ఈ విధంగా లోపల చుట్టూరు హోల్స్ పెట్టేయండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా లోపల రౌండ్గా హోల్స్ పెట్టేయండి. తరువాత 2 హోల్స్ పెట్టుకోండి. చూడండి, ఈ సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, 2 హోల్స్ పెట్టుకోండి. తర్వాత ఈ హోల్స్కి ఏదైనా థ్రెడ్ తీసుకొని ఈ విధంగా ఆ పక్క హోల్లో ఈ పక్క హోల్లో ఈ విధంగా దారం తీసుకోండి. చూడండి, ఈ విధంగా దారం తీసుకున్నాక అక్కడ ముడి వేసేయండి. మనము సామాన్లు కడిగినప్పుడు షింక్లో వేస్ట్ అంతా నిలిచిపోతూ ఉంటుంది. ఈ వేస్ట్ అంతా మనం చేత్తో క్లీన్ చేసుకుంటూ ఉండాల. అలా కాకుండా ఇప్పుడు మనం ఈ విధంగా ఆ బాటిల్ కట్టేసామంటే మనము వేస్ట్ అంతా అందులో పోసామంటే వాటర్ అంతా కింద పడిపోయి వేస్ట్ నిలిచిపోతుంది. నెక్స్ట్ ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టీల్ స్క్రబ్బర్ చేతి గుచ్చుకోకుండా ఉండాలంటే ఈ విధంగా లోపల పెట్టేయండి. తర్వాత గ్యాస్ బండ కానీ లేక బాత్రూమ్ కానీ ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి చేతికి గుచ్చుకోదు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకొని మూతకి హోల్స్ పెట్టేయండి. మూత అంతా హోల్స్ ఈ విధంగా పెట్టేయండి. తర్వాత ఈ మూత తీసేసి ఇందులో మన చీమల ముందు పోసుకోండి. ఈ విధంగా చీమల ముందు పోసుకొని ఈ విధంగా మూత వేసేసి ఇట్లా వేశారంటే పొడంతా రాలుతుంది. ఇలా చేసిన తర్వాత ఈ స్మెల్ అనేది బయట పోకుండా ఉండేదానికి ఈ మూత తీసేసి హోల్స్ లేని మూత ఒకటి దానికి బిగించేయండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మూతలు మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకోండి. ఇది కూడా సేమ్ అదేలాగా హోల్స్ చుట్టూరు హోల్స్ పెట్టేయండి మూతకి. ఈ విధంగా హోల్స్ పెట్టేసిన తర్వాత ఆ మూత తీసేసి అందులో యాసిడ్ పోసుకోండి. దయచేసి ఈ యాసిడ్ అనేది పిల్లలకి అందకుండా చూడండి. తర్వాత దీనికి హోల్స్ లేని మూత ఒకటి వేసేయండి. మనకి ఎప్పుడు అది వాడుకోవాలనిపిస్తే అప్పుడు మాత్రమే మూతలు మార్చుకోండి. ఎందుకంటే ఆ విధంగా మూతలు మార్చుకుంటే మనకు కావాలన్నప్పుడు యూస్ చేస్తాము. వద్దనుకుంటే మూత పెట్టేస్తాం. దానివల్ల ఆవిరిపోదు. తర్వాత ఇలాంటి బాక్సులు మనం తెచ్చుకుంటూ ఉంటాము. బూస్ట్ బాక్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఈ విధంగా 4 పక్కల కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునేది అందులో స్టిఫ్‌నెస్ కోసం పెట్టేయండి. తర్వాత ఈ విధంగా గరిటెలు అన్నీ పెట్టేసి చూడండి, వంట రూమ్‌లో ఈ విధంగా పెట్టేయండి. ఇలాంటి బాటిల్‌ను ఈ విధంగా కట్ చేసుకోండి. అంటే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం కిరాణా షాప్‌కెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్‌లో ఉద్దిపప్పు కానివ్వండి, పచ్చెనగపప్పు కానివ్వండి, కందిపప్పు కానివ్వండి ఇస్తారు కదా! అప్పుడు ఇది మూత తీసేసి ఇది దాంట్లో ఇలా దూర్చేయండి. దూర్చిన తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసేసిన తర్వాత దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి. ఇలా రబ్బర్ బ్యాండ్ కొంచెం గట్టిగా వేసేయండి. తర్వాత మనకు ఎంత పప్పు కావాలో అంత ఈ విధంగా గిన్నెలో పోసుకోండి. పోసుకున్న తర్వాత ఇది కింద పోకుండా దీనికి మూత ఒకటి వేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.